యేసుప్రభు దేవుడే అంటున్నాడు, కానీ నాకు మాత్రం దేవుడు కాదు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అని చెప్పినట్ట, దేవుడు కాదని చెప్పినట్ట ఆయన? యేసుక్రీస్తు మనం ధనవంతులం కావాలని ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు అని అంటే మనం ఎలాంటి ధనం సంపాదించుకోవాలి? అసలు ఎలాంటి ధనం వదులుకున్నాడు ఆయన? ఆయన ఎలాంటి ధనవంతుడు? ఆత్మ తనలోనిది కాకపోతే, ఆత్మ తనలో నుండి రాకపోతే ఆత్మలకు ఆయన ఎట్లా తండ్రి అవుతాడు? దేహాన్ని నిర్మించాడు కాబట్టి దేహానికి దేవుడు తండ్రి కాడు. ఆత్మను కూడా నిర్మించాడు అనుకో, ఆత్మలకు తండ్రి కాడు దేవుడు. అవునా కదా? ఎంత అజ్ఞానంలో ఉన్నారు. ఆయన దేవునిలో నుండి పుట్టాడు అనటానికి ఏ ఆధారాలు ఇవ్వట బైబిల్లో? యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునిలో నుండి పుట్టినటువంటి దేవుని కుమారుడు అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి ప్రూఫ్? అవునా కదా? అంతే బా, ఉన్నది చెప్తా. వేర్ బైబిల్ స్పీక్స్ దేర్ ఐఎమ్ ఆల్సో స్పీక్స్. అనొచ్చా? సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన తండ్రి అయిన దేవుడు, ఆ దేవునికి ప్రపంచంలో ఉన్నటువంటి కులం, మతం, ప్రాంతం అనే తారతమ్యం లేకుండా ఒకే ఒక్క మనిషి నుండి యావత్ భూమి మీద కాపురం ఉండుటకు మనుషులను పుట్టించిన ఆ ఏకైక దేవునికి ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని ఆలోచించి ఓపిక కలిగి పరిశీలనాత్మకంగా వాస్తవాలను పరీక్షించి తెలుసుకొని సత్యాన్ని గ్రహించి సర్వసత్యంలో ఎదిగి సర్వసత్యాన్ని తెలుసుకొని దేవుడున్న మహాలోకానికి చేరాలి అనే ఆశ, ఆలోచన కలిగి కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ సార్ గుళ్ళకు వెళ్తారా? మీరు చర్చికి వెళ్తారు, మీ సారు గుళ్ళకి వెళ్తుంటారు. ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ సార్కి లేదా హైందవులకి లేదా ఒరిజినల్గా వాళ్ళు హైందవులు కాదు కానీ వైదిక మతస్థులు, ఆ మతం పేరు వైదిక మతం. హిందూ అనేది మన దేశం పేరు. మన దేశానికి 3 పేర్లు. ఒకటి భారతదేశం, రెండవది హిందూ దేశం, మూడవది ఇండియా. చదువుకొని ఉన్నారు కదా, డిగ్రీ దాకా వెళ్ళారు, ఈ మాత్రం తెలియదా? ఇక్కడ నా మతం నీ మతం అని ఆలోచించి ఆ విధంగా మాట్లాడేవాడు, ఇది మా దేశ మతం, అది ఇంకొక దేశ మతం అని మాట్లాడేటటువంటి ఎవరైనా సరే ఏమీ తెలియని వ్యక్తి అని అర్థం. ఇక ఇంకా కాస్త లీగల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి అని అంటే అజ్ఞాని అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే అందరూ ఒప్పుకునే నిజం ఒకటి. ఆ నిజం చెప్పే ముందు మీకు ఒక క్వశ్చన్ వేయాలి. ఈ వైదిక మతంలో ఎంతమంది దేవుళ్ళు? జనరల్గానే చెప్పండి, కౌంట్ చేసి కరెక్ట్గా చెప్పమని అడగట్లేదు. ఎంతమంది దేవుళ్ళు అమ్మా? చాలామంది. పోనీ మీరు చర్చికి వెళ్తున్నారు, మీకెంతమంది దేవుళ్ళు చెప్పండి? మీరు చర్చికి వెళ్తున్నారు కదా, మీకు ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడేనా? ఎవరైనా? యేసు ప్రభు ఒక్కడే మీ దేవుడు. ఒక్కసారి 1 కొరింథీ పత్రిక 8:6 మీరే చదవాలి. 8:6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడిన వారు అనేకులున్నను ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అక్కడ సెమికోలను పులి స్టాప్ ఉంది కదా? ఒక్క నిమిషం ఆగండమ్మా. అక్క ఇటు వినండి. ఆకాశమందు గాని భూమి మీద గాని మన దేవతలనే బడేవారు ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని ఉందా? తండ్రి అని ఉందా? బైబిల్ ఏం చెప్పింది? తండ్రి ఒక్కడే దేవుడు అని చెప్పిందా? మీరేం ఆన్సర్ ఇచ్చారు అని అన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వెరీ గుడ్. ప్రార్థన చేసేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఎవరు అనరమ్మా. ప్రార్థన చేయటం తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నేను ప్రార్థన చేశానా? ప్రార్థన చేసినప్పుడు తండ్రి,
పరలోకమందున్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవా, మీ పిల్లలముగా మేమందరం కూడుకొని మీ మాటలు ధ్యానించుకునబోతున్నాము. తండ్రి, మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి, మీరే మాతో మా ద్వారా మాట్లాడండి, మా మనోనేతరాలు వెలిగింప చేయండి అని చేసిన తర్వాత ఫైనల్లో తండ్రి, మా ఈ ప్రార్థనను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం ద్వారా అడిగి వేడుకొనుచు పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఇది ప్రార్థన అమ్మ. వెరీ గుడ్. యేసు ప్రభుని మధ్యలో ఎందుకు పెట్టాలి? తండ్రిని డైరెక్ట్ ప్రార్థన చేయొచ్చు కదా. వెరీ గుడ్. దానికి కారణం ఒక మాట చూపిస్తానమ్మా మీకు. ఒక్కసారి కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు 17 మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. తర్వాత మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అంటే సమస్తమును యేసు పేరట చేయాలి అనేది మనకు ఆజ్ఞామ్మ. దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి విషయం ఏమిటంటే, మనం ప్రార్థన చేసిన మాట చేత గాని క్రియ చేత గాని ఏమి చేసినను మనము క్రీస్తు ద్వారా దేవునికి ప్రార్థన చేయాలి, క్రీస్తు ద్వారా దేవునికి స్తుతులు చెల్లించాలి, క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి, క్రీస్తు ద్వారానే దేవుణ్ణి అన్ని చేయాలి అనేది రూల్, ఆజ్ఞ, మనకి ఇవ్వబడిన ఆజ్ఞ కదా. సో బైబిల్లో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందులో తండ్రి ఒక్కడే దేవుడు, కుమారుడు క్రీస్తు లేదా మనకు ప్రభువు. కుమారుడి ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు యోహాను సువార్త 4:24 ఏముంటది? ఒకసారి ఓపెన్ చేసి చదవండి. యోహాను సువార్త 4:24 ఏమన్నాడు? దేవుడు, ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? యేసు ప్రభే. స్వయంగా యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరంతో ఉన్నారు, శరీరం కలిగి ఉన్నారు. ఆయన మాట్లాడుతూ దేవుడు అనే ఆయన ఆత్మ, ఆయనకు శరీరం లేదు. దేవుడు ఆత్మ గనుక, చదవాలి రబుజీ, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు దేవుణ్ణి ఎలా ఆరాధించాలని చెప్పబడింది ఇక్కడ? ఆత్మతో సత్యముతో. ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతో, సత్యముతో అంటే నేనే సత్యం అన్నాడు యేసు ప్రభు. సో యేసుక్రీస్తు ప్రభుల వారితో, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆత్మ సహాయముతో దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి ఆరాధించాలన్నా, ప్రార్థన చేయాలన్నా, స్తుతులు చెల్లించాలన్నా, ఏమి చేయాలన్నా క్రీస్తు ద్వారా చేయాలి అనేది రూల్ పెట్టాడు. అది ఆరాధించాలన్నా కూడా క్రీస్తు ద్వారానే చేయాలి. సో దేవుడు ఎవరు? ఒక్కడే. ఎవరు? తండ్రి, లేదా పాత నిబంధనలో యెహోవా. ఆ యెహోవా దేవుణ్ణి క్రీస్తు ద్వారా ప్రార్థన చేయాలి అనేది రూల్, ఆజ్ఞ. అలా కాకుండా వేరే విధంగా చేశామనుకో ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, అవునా? పాపం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఆకాశమందు కానీ భూమి మీద కానీ దేవతలనబడినవి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? తండ్రి. ఇది సమాజానికి మనం చెప్పాల్సింది. ఈరోజు ఒక సహోదరుడితో, ఒక అన్నగారితో చర్చ, ప్రేమపూర్వకమైనటువంటి చర్చ మేము కూర్చొని డిస్కస్ చేసాం. ఆయన కూడా సేవకుడే. చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది? దేవుడు ఒక్కడే. ఎవరా ఒక్కడు అని అంటే తండ్రి ఒక్కడే దేవుడు అని బైబిల్ చెప్పింది నీట్గానే. అయితే కొన్ని వచనాలను బట్టి అపార్థం చేసుకొని అన్నగారు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు దేవుడే అని అన్నాడు. సరే పోనీ దేవుడు అని అన్నారు కదా, ఎవరికి దేవుడు యేసు ప్రభు అని అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే, ఎవరికి దేవుడు నాకు తెలియదు, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే కానీ నాకు దేవుడు కాదు అని చెప్పాడు. నేను ఆలోచనలో పడింది ఏంటి అంటే, ఇంతకు ఈయన దేవుడు అని అంటున్నాడా, దేవుడు కాదు అంటున్నాడా అనే కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయాను అనమాట. అట్లనే ఉంది కదా, యేసు ప్రభు దేవుడే అంటున్నాడు కానీ నాకు మాత్రం దేవుడు కాదు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అని చెప్పినట్ట, దేవుడు కాదని చెప్పినట్ట ఆయన ఎట్లుంది వారం? అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే కానీ ఆయన నాకు దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే, అయినా నేను ఆయన్ని ఆరాధించను. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే, అయినా నేను ఆయన్ని ప్రార్థన చేయను అనే విధంగా ఆయన చెప్పుకురావటం జరిగిందనమాట. అంత మాత్రమే కాకుండా ఇంకా విడ్డూరమైనటువంటి విషయాలు ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టి పుట్టక ముందు, ఈ సృష్టి పుట్టక ముందు దేవునితో సమానుడు. ఆ తర్వాత తనను తాను తగ్గించుకొని ఆ స్థానాన్ని వదులుకొని భూలోకానికి
వచ్చిన తర్వాత, భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన దేవునితో సమానుడు కాదు. మరలా తిరిగి వెళ్ళిన తర్వాత మరలా దేవునితో సమానుడు అయ్యాడా అని అంటే అవ్వలేదు, అవ్వలేడు ఎప్పటికీ కూడా. ఇంకెప్పుడు దేవునితో సమానుడు కాలేడు అనేటటువంటి విషయం కూడా చెప్పుకొచ్చాడు ఆయన. సో ఇది చాలా విడ్డూరంగా అనిపించింది, చాలా హాస్యాస్పదంగా కూడా అనిపించింది. కాబట్టి అలా మాట్లాడుకుంటూ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒరిజినల్గా ఇన్బిల్ట్లో దేవుడుగా ఉండి తనను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్, నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను తండ్రి వలన జీవించుచున్నాను, లేదా తండ్రి యొద్ద ఉన్నప్పుడు, దేవుని యొద్ద ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను, దేవుడు ఎలాగైతే తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అదే విధంగా జీవము గలవాడుగా ఉండుటకు దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. దాంతోపాటు శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల దేవునికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు అని చెప్పి హెబ్రీ పత్రిక 5:7 తర్వాత ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు అనేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అబద్ధాలు అవుతాయి కదా. ఒకవేళ ఆయన ఇన్బిల్ట్గా దేవుడై ఉంటే, దేవుడు అన్నప్పుడు అన్నీ తెలిసి ఉంటేనే, దేవునితో సమానుడు అన్నప్పుడు దేవునికి ఎంత తెలుసు అంత ఈయనకు తెలిసి ఉండాలి. అలాంటప్పుడు ఆయన దేవుని దగ్గర నేర్చుకోవాల్సిన పనేముంది, నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అనేది మేము క్వశ్చన్ విషయం. దాంతోపాటుగా ఆయన నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది, ఇదంతా ఏదో మాదిరి చూపించడానికి మాత్రమే చేసినట్టు తప్ప ఇందులో శాశ్వతమైన మాట లేదు, ఇది నిజం కాదు అన్నట్టుగానే కనబడుతుంది కదా. ఒకవేళ ఆయన దేవుడైతే తనంతట తానుగా జీవము గలవాడై ఉండుటకు తండ్రి అధికారం ఇచ్చాడు అని అన్నప్పుడు, ఆ అధికారం ఇవ్వకముందు ఆయన తనంతట తాను జీవము గలవాడై లేడు అనేటువంటి విషయం అర్థమవుతుంది కదా. ఇవ్వకముందు ఇచ్చాడు అన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చాడు, ఇవ్వక ముందు పరిస్థితి ఏంది అనేటటువంటి ఆలోచన కూడా మేము ముందు పెట్టడం జరిగింది. ఒకవేళ ఆయన ఇన్బిల్ట్గానే దేవుడుగా ఉంటే ఆయనని మనం అనుసరించడం కూడా వల్ల పడదు కదా. ఆయన బ్రతికినట్టు మనం బ్రతకలేం కదా, ఎందుకంటే మనం ఆయనతో సమానం కాదు కాబట్టి. దాంతోపాటు ఆయన దేవుడు, మనం దేవుడు కాదు. సింపుల్, ఆయన దేవుడు, మనం దేవుడు కాదు. దేవునికి కానీ మనం దేవుడు అయినటువంటి ఆయన జయించిన విధంగా మనం జయించగలమా? అది అసాధ్యం కదా అనేటటువంటి ఆలోచనతో, దాంతోపాటు బైబిల్లో చెప్పబడినటువంటి వచనాలు అన్ని రివర్స్ అయిపోతాయి కదా, అవన్నీ విలువలేనిది అయిపోతాయి కదా, ఆ మాటలన్నిటిలో ఉన్నటువంటి యథార్థత అనేది మిస్ అయిపోతుంది కదా, అవి నిజం కాకుండా పోతాయి కదా. ఆయన ఒరిజినల్గా దేవుడైతే నేను దేవుని దగ్గర నేర్చుకున్నాను, విధేయత నేర్చుకున్నాను కదా, ఆయన భయభక్తులు కలిగి బ్రతికినందున అంగీకరింపబడ్డాడు అనేటటువంటి మాటలు కూడా నిజం మిస్ అవుతుంది. ఒకవేళ అలా బతికాడు కాబట్టి దేవుడు ఆయన అంగీకరించాడు, ఒకవేళ అలా బ్రతకకపోయి ఉంటే అనేటటువంటి ఆలోచన చేయటానికి తావు ఉంది ఆ వచనంలో. కానీ ఒకవేళ ఆయన దేవుడైతే దానికి అవకాశం ఉండదు. అంటే అందులో విలువలు తగ్గుతున్నాయి, శాశ్వతమైనటువంటి నిజం, ఒక నిజం అనేటటువంటి కనబడట్లేదు అక్కడ. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? ఎందుకంటే ఆయన అలా కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడు. ఒకవేళ కలిగి లేకపోతే అనే ప్రశ్నకు ఆస్కారం ఉంది అక్కడ కదా. మరి దేవునితో సమానుడు అయితే, దేవుడే అయితే ఆ ప్రశ్నకు అసలు ఆస్కారం లేదు కదా. లేకపోతే మరి అట్లెందుకు రాయించినట్టు? అలా రాయించడం కరెక్ట్ కాదు కదా, నేర్చుకున్నట్టుగా రాయించడం కరెక్ట్ కాదు కదా అనేటువంటి కోణంలో మేము మాట్లాడాం. ఒకవేళ మీరన్నట్టే రైట్ అయితే ఇదంతా యాక్టింగ్ అయిపోతుంది అని మేము చెప్పాము. యథార్థంగా బ్రతికినట్టు కాదు, ఒరిజినల్గా బ్రతికినట్టు కాదు. దాంతోపాటు దేవుడు, యేసుక్రీస్తు కూడా దేవుడే. దేవుడికి చావు పుట్టుకలు లేవు, చావును పుట్టుకను ఇచ్చేవాడు దేవుడు తప్ప చచ్చేవాడు దేవుడు కాదు, చనిపోయేవాడు దేవుడు కాదు అనే కోణంలో మాట్లాడినప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారికి కూడా చావు ఉంది. ఆ చావునే మనం ప్రకటిస్తున్నాం సువార్తగా. యేసుక్రీస్తు చావులో, యేసుక్రీస్తు మరణంలోనే లోకానికి రక్షణ ఉంది అని చెప్తున్నాం కదా. లేదు, ఆయన దేవునితో సమానుడు, ఆయనకు చావు లేదు, ఆ చావు అనేది కేవలం శరీరానికి సంబంధించిందే అని గనుక అనుకుంటే మన చావు కూడా అంతే కదా, మన చావు కూడా శరీరానికి సంబంధించిందే కదా. ఆత్మ అనేది శాశ్వతంగానే ఉంటుంది కదా. అయితే పాతాళంలోనైనా ఉంటుంది, లేకపోతే పరలోకంలోనైనా ఉంటుంది. కానీ నాశనం అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అనేది లేదు, నాశనం అయిపోవడం అనేది లేదు. కాబట్టి ఈ చావు అని అంటున్నాం మనం, మనకు కూడా చావు ఉంది అని అంటే ఇదే. ఈ చావు యేసుక్రీస్తు శారీరకంగా చనిపోవటం జరిగింది. ఆ చనిపోవటం, ఆ మరణంలోనే ప్రపంచానికి రక్షణ వచ్చింది అని అన్నప్పుడు ఆ చావు విలువైంది కాదు, శాశ్వతమైంది కాదు, అంత ఇది కాదు అని అన్నాం అనుకో,
మనకు మనమే క్రైస్తవ్యమే కాంట్రవర్సీ అయిపోతుంది. అసలు క్రైస్తవ్యం అంతా నిలబడి ఉన్నదే యేసుక్రీస్తు చావు పట్ల అయితే ఆ చావే విలువలేందిగా అయిపోతే ఇక క్రైస్తవ్యమే జీరో అయిపోతుంది కదా, ఎంత ప్రమాదం కదా అని చెప్పేసి మేము అన్నప్పుడు ఆ అన్నగారు ఒక ప్రశ్న వేశాడు ఫైనల్లో. ఏంటి అని అంటే, బ్రదర్ బైబిల్లో ఒక మాట ఉంది, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది అని చూపించాడు. మీరేం యాక్టింగ్ అంటున్నారు, ఇప్పుడు అక్కడ ఉంది చూడండి ఒక్కసారి అని చెప్పేసి ఆ వచనం చూపించాడు. ఒకసారి చదవండి ఆ మాట. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తము ఏంటి దీని అర్థం? ఫైనల్గా ఇది చెప్పాడనమాట ఆయన. ఇప్పుడు ఆయన ధనవంతుడే కానీ మన కోసం దరిద్రుడయ్యాడు అంటే ఎలా తీసుకోవాలి దీన్ని? ఆయన ధనవంతుడే అంటే ఆయన దేవుడే అని తీసుకోవాలన్నా? ఒకసారి దేవుడే అని తీసుకుందాం, అది కూడా ఆలోచన చేయాలి మనం. ఏది కొట్టిపారేసి ఇంటే అనుకోకూడదు. ఆ వర్షన్ కూడా రైట్ ఏమో కదా అని కూడా ఆలోచన చేయాలి. అప్పుడు కదా సత్యం మనకు బయటపడేది. అనుకుందాం ఒకసారి, దేవుడు అని పెట్టి చదువుదాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన దేవుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు అంటే దేవుళ్ళు కావాలనని మీ నిమిత్తము, అంటే మనం దేవుళ్ళు కావాలనే. ఇక్కడ ధనవంతుడు అనే మీనింగ్ని ఒకవేళ దేవుడు అని అనుకుంటే ఆయన దేవుడై ఉండి దరిద్రుడయ్యాడు ఎందుకు? మీరు దేవుళ్ళు అవ్వాలని అనేది అర్థం కాదు కదా. ధనవంతుడు అంటే ఏంటో మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ధనవంతుడు అంటే ఏంటి కదా, అది మనకు కావాల్సింది. ఆయన ధనవంతుడై ఉండి ధనవంతుడై ఉండి ఏం చేశాడట? తన దారిద్ర్యము వలన మనం ధనవంతుడం కావాలని మన కోసం ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఇంతకు దరిద్రుడు అంటే అర్థం ఏంటండి? బీదవాడు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ధనవంతుడై ఉండి బీదవాడయ్యాడు. ధనవంతుడు అంటే ఏంటి? ఇంతకు ఇప్పుడు మనకు అర్థం కావాలి. ధనవంతుడు అంటే ఏంటి? మనకు లెక్క కోట్లు డబ్బులు ఆస్తి కలిగినటువంటి వాడనే కాదు కదా. జనరల్గా ధనవంతుడు అంటే భూలోక సంబంధమైనటువంటి ధనం కాదు, శరీర సంబంధమైనటువంటి ధనం కానే కాదు. ఇది ఆత్మ సంబంధమైన ధనం. ఇంతకు ధనం అంటే మనకు క్లారిటీగా అర్థం కావాలి. ఇప్పుడు మనం ఏం కావాలని కోరుకున్నాడు? ఇక్కడ ధనవంతులు కావాలి. ఏ యాంగిల్లో చూడాలి ఇప్పుడు దీన్ని మనం? ఇప్పుడు భూలోక ధనం అని అనుకుంటే అపోస్తలులు వాళ్ళకున్న ధనాన్ని వదిలిపెట్టారు, పెంటగా ఏం చేశారు వాళ్ళు కదా. యేసు ప్రభు వారు అయితే ఇంకా డైరెక్ట్గా భూలోకంలో మీరు అసలు ధనమే కూర్చుకోనకూడదు అని అంటాడు. సో భౌతికమైన ధనము, శరీర సంబంధమైన ధనము గురించి అయితే మాట్లాడట్లేడనే క్లారిటీ మనకు వస్తే, ఇప్పుడు ధనవంతుడు యేసుక్రీస్తు ధనవంతుడు అంటే ఏంటి? యేసుక్రీస్తు ధనవంతుడు అంటే ఏంటి మనకు అర్థం కావాలంటే, మనము ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడు అవ్వడం ఎందుకు? మనం ధనవంతులు కావాలని. మనం ఎలాంటి ధనవంతులు కావాలి? మనం ధనవంతులు కావాలనే యేసు ప్రభు దరిద్రుడయ్యాడు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం ధనవంతులు కావాలి అని అంటే ఎలాంటి ధనం? అది ఎలాంటి ధనం మనం సంపాదించుకోవాలి? చూద్దాం. తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం. మొదటి పత్రిక 9వ వచనం నుంచి చూడండి. 6వ అధ్యాయం మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి అమ్మా. ఏమంటాడు? ధనవంతులగుటకు అంటే ఆశపడువారు శోధనలోను ఒరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. బాగా వినండి, ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు కంప్లీట్ గా ధనవంతులు కావాలని అస్సలు మీరు కోరుకోకూడదు, ఆశపడకూడదు అనేది పౌలు గారు ఎవరికి రాశాడు? తిమోతి గారికి రాశాడు. ఇదే పౌలు గారు కొరింథీయులకు రాస్తే ఏమని చెప్పాడు? మీరు ధనవంతులు కావాల్సిందే అన్నాడు. అరే బాబు, మీరు ధనవంతులు కావాలనే ధనవంతుడైన యేసుక్రీస్తు దరిద్రుడయ్యాడు ఆయన, మీరు ధనవంతులు కావాలి అని ఈ పౌలు గారే కొరింథీయులకు 2వ లేఖ రాస్తూ 8వ అధ్యాయం 9వ వచనంలో ఇందాక మనం చదివాం కదా. అక్కడేమంటున్నాడు?
మీరు ధనవంతులు కావాలని యేసుప్రభు దరిద్రుడు అయ్యాడు అని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు, అసలు మీరు ధనవంతులు కావాలనే ఆలోచన మర్చిపోండి, మీరు ధనవంతులు కాకండి, ధనవంతులు అవ్వాలనేటటువంటి ఆశ పడకండి, అది సమస్తమైన కీడులకు మూలము అని చెప్పాడు కదా. అంటే అక్కడున్న ధనం వేరు, ఇక్కడున్న ధనం వేరు అని అర్థం కావాలి. ఇది శరీర సంబంధమైన ధనం, అది ఆత్మ సంబంధమైన ధనం అనేది మనకు అర్థం కావాలి. నెక్స్ట్ 11వ వచనం. దైవజనుడా, దైవజనుడా నీవైతే వేటిని విసర్జించి, భూ సంబంధమైన ధనాన్ని విసర్జించి, ఒకటి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ఏం సంపాదించుకోవాలట, ఏం సంపాదించుకోవాలట, నీతిని, భక్తిని, విశ్వాసమును మొత్తానికి సంపాదించుకోవాలి, మొత్తానికి సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడాలట. ప్రయాస, కష్టానికి మించింది ప్రయాస. ప్రయాసపడు, ఎందుకు, సంపాదించుకో 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 అంటున్నాడు కదా. పౌలు గారు కూడా నేను సంపాదించటం కోసం అని, నేను సంపాదించటం కోసమని సంపదంతా వదిలేశాడు అంటాడు. నా సంపదంతా వదిలేశాడు సంపాదించడం కోసం. ఏం సంపాదించడం కోసం, ఏ సంపద వదిలిపెట్టాడు అని చూస్తే ఫిలిప్పీ పత్రికలో ఉంటాయి చూడండి, 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను, బాగా వినండి మాట, మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభులు వారి మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు చూడు. సమస్తమును అంటే ఏంటి, పైన 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. 10-11 వచనంలో ఏమన్నాడు, క్రీస్తును సంపాదించుకోవటం అంటే ఏంటో కాదు, క్రీస్తు ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడో అలా నేను ఎట్టకెలకు ఏ విధమైన చేతన, ఏ విధము చేతనైనా సరే, ఆ ప్రయాస చూడేట్టుందో, ఏమైనా చేసి అది సాధించాలి అనేటటువంటి ఆ విధానం కనపడుతుంది చూడ. ఆయన సంపాదించాలి, ఏం సంపాదించాలి అని అంటే, ఇప్పుడు పునరుద్ధానం కలగాలి అంటే అర్థం ఏంటి, ఫైనల్గా నిత్యజీవమేగా, నిత్యజీవమేగా. ఏం రావాలి ఫైనల్గా, దానికోసమే కదా పునరుద్ధానం కలగాలి అంటే, అదే నిత్యజీవం రావాలని కదా. సాధించాలి, దాన్ని సాధించటం కోసం ఏమైనా వదులుకోవటానికి, ఏమైనా చేయడానికి సిద్ధం అని మాట్లాడుతున్నాడు. అంటే సంపాదన, ఏం సంపాదించాలి అంటే క్రీస్తుని సంపాదించాలి అన్నాడు. అక్కడ తిమోతి పత్రికలో ఏమన్నాడు, నీతిని, భక్తిని, విశ్వాసమును, సాత్వికమును, ఓర్పును, ప్రేమను సంపాదించుకొనుటకు ఇక్కడ కూడా ప్రయాస అన్నాడు. ప్రయాస అని చెప్పిన తర్వాత ఏమంటాడు, ఎందుకు ప్రయాసపడాలి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, పోరాడుము, పోరాడి అది ఫైనల్ అనమాట. ఈ సంపదను ఎందుకు నాయన, ఈ సంపద ఎందుకు ఈ సంపద అనంటే ఎందుకో తెలుసా, నిత్య జీవం చేపట్టుటకు. అక్కడ కూడా ఏముంది, పునరుద్ధానం కలగాలి, దాని కొరకు సమస్తం నష్టముగా, పెంటగా, ఈ లోకంలో ఏవేవైతే లాభకరములుగా కనబడ్డాయో వాటన్నిటిని విడిచిపెట్టి అని అక్కడ అంటున్నాడు. ఇక్కడ డైరెక్ట్గానే చెప్పాడు తిమోతి పత్రికలో తిమోతి గారికి. అక్కడ సంఘస్థులు కాబట్టి కొంచెం మాట్లాడాడు, ఇక్కడ సేవకుడు కదా, డైరెక్ట్ ధనాన్ని విడిచిపెట్టి వీటిని సంపాదించిన ఆయన అన్నాడు డైరెక్ట్గా. నీతిని, భక్తిని, ఓర్పును, విశ్వాసమును, ప్రేమను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు.
ఏంటి దానివల్ల లాభం అంటే, ఇలా దీన్ని సంపాదించటం కోసం మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవం చేపట్టమన్నాడు. ఫైనల్ టార్గెట్ అదే కదా మనకు. అంటే నిత్య జీవాన్ని పొందే ధనం, నిత్య జీవాన్ని పొందే ధనం ఏంటిది? ఏముంది ఇక్కడ? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును కదా. భక్తి ఉందా ఇందులో? ఉంది కదా. ప్రేమ ఉందా? సాత్వికం ఉందా కదా. ఓర్పు ఉందా? ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయా? నిండుగా దండిగా, నిండుగా దండిగా క్రీస్తులో అంతే కదన్నా. అర్థమవుతుందా? ఈ విధంగా సంపాదించుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా హెబ్రీ పత్రిక 5:7 చదవండి ఒకసారి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన, ఇక్కడ ఏం కనబడుతుంది? భయము, భక్తి. అంటే భక్తి ఉంది, భయము ఉంది, యేసుక్రీస్తులో ప్రేమ ఉంది, ఓర్పు కనబడుతుంది, సాత్వికము నిండుగా కనపడుతుంది. ఇవన్నీ ఉన్నాయి, సంపాదించుకున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆయన సంపాదించుకోవటం వలన ఆయన అంగీకరింపబడెను. అంటే అర్థం ఏంటి? అంగీకరింపబడటం అంటే పరలోకానికి, నిత్య జీవానికి, పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన పునరుద్ధానం యొక్క బలం ఏంటో, ఆయన పునరుద్ధానుడైనట్టు నేను పునరుద్ధానుడు నవ్వాలి అని ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను అని చెప్పింది ఎవరు? పౌలు గారు. తిమోతితో ఏం చెప్తున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి వీటన్నిటిని సంపాదించు, నీతిని, భక్తిని, ప్రేమను, విశ్వాసమును సంపాదించు, నిత్య జీవం చేపట్టు అని మాట్లాడుతున్నాడు కదా. మళ్ళా తిమోతి పత్రికలోకి రండి. కంటిన్యూషన్లో 6వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చూడండి. ఇప్పుడు 17వ వచనం నుంచి, ఈ లోకంలో ధనవంతులైన వారితో చెప్తున్నాడు అనమాట. ఈ లోకంలో ధనవంతులైన వారు అంటే భౌతిక సంబంధమైన ధనం కలిగినటువంటి ధనవంతులు. వారితో ఏం చెప్తున్నాడు అంటే, ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైనది అంటే స్థిరమైనది కాదు ఈ భూలోకంలో ఉన్న ధనం, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు అంటే ఎవరు? వారు ఈ లోకంలో ధనవంతులు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకోవటం కోసం, సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు, అంటే మరణం తర్వాత, శరీరాన్ని వదిలేసిన తర్వాతి కాలం, ఆ కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును. ఏ క్రియలు? సత్క్రియలు. ఏ క్రియలు? సత్క్రియలు అంటే సత్య సంబంధమైన క్రియలు. సత్యము అంటే వాక్యము, వాక్య సంబంధమైన క్రియలు. సత్క్రియలు సత్క్రియలు అనేటటువంటి ధనము గలవారును అన్నాడు. ఏ ధనము? అనే ధనం. ఇప్పుడు సత్క్రియలు అనేటటువంటి ధనం లేకపోతే ఎవడైనా పరలోకం పోతాడా? నిత్య జీవం వస్తుందా? ఏ వ్యక్తికైనా నిత్య జీవం రావాలంటే ఉండాలి? ధనం ఉండాలి. మనుషులు ధనాన్ని సంపాదించుకోవాలి. ఏ ధనాన్ని సంపాదించుకోవాలి? మనుషులు ధనవంతులు కావాలి. మనుషులు ఏం కావాలి? ధనవంతులు కావాలి. అసలు మనుషులు ధనవంతులు కావాలనే యేసు ప్రభు ఏమయ్యాడు? ఆయన ధనవంతుడే కానీ దరిద్రుడయ్యాడు. ఆయన ధనవంతుడే కానీ ఎందుకు దరిద్రుడయ్యాడంటే, ఆయన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలని. అంటే భూ సంబంధమైన ధనవంతులు కాదు, సత్క్రియలు అనే ధనంలో ధనవంతులం మనం కావాలి. ఈ సత్క్రియలు, అందుకోసమే విశ్వాసంతో పాటు క్రియలు లేకపోతే ఆ విశ్వాసం నిన్ను కాపాడజాలదు, అది మృతమైనది అని అంటాడు యాకోబు గారు. నీకు నిత్య జీవం ఇస్తుందా? ఫలాన్ని ఇస్తుందా? క్రియలు లేని విశ్వాసం. విశ్వాసము ప్లస్ క్రియలు ఖచ్చితంగా ఉండాలి. అవునా కదా? ఇప్పుడు ఏమైనా అర్థమైందా? యేసుక్రీస్తు మనం ధనవంతులం కావాలని ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు అని అంటే మనం ఎలాంటి ధనం సంపాదించుకోవాలి? అసలు ఎలాంటి ధనం వదులుకున్నాడు ఆయన ఎలాంటి ధనవంతుడు? దీన్నే దేవుని స్వభావం అని కూడా
అంటారు. అంటే యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి విధానంలో యేసుక్రీస్తు ఎలాగైతే ధనవంతుడు, మనం ధనవంతుడు కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన రావడానికి కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు ఈ యాంగిల్లో మనం ఆలోచిస్తే మనం ధనవంతులం కావాలి. మనం ధనవంతులైతే ఏమవుతుంది? దానివల్ల నిత్య జీవం వస్తుంది కదా. ఇప్పుడు నిత్య జీవం రావటం అంటే పరలోకం పోవటమే కదా మనం, కదా. అంటే మనం పరలోకం పోవటానికి పరలోకాన్ని వదిలి భూలోకానికి అనే విషయం కాదు అక్కడ అర్థమవుతుంది. ధనం ఎందుకు కావాలి మనకు? పరలోకం పోవటానికి. మరి యేసు ప్రభు ఆల్రెడీ పరలోకంలోనే ఉన్నాడుగా. ధనవంతుడు అంటే యేసు ప్రభు ఆల్రెడీ ధనవంతుడు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు అని. దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, దైవ లక్షణాలు కలిగి ఉన్నాడు ఆయన. ఈరోజు మనం ధనం సంపాదించుకోవాలి, ప్రతి ఒక్కరు ధనవంతుడు కావాలి. ఎందుకు ధనవంతుడు కావాలి? పరలోకం పోవటానికి. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంకా ఏమైనా ఉందా? అసలు ఏం లేదు. మనం యేసుక్రీస్తు ప్రభువు వారు, ఒరే నాయన మీరు ధనవంతుడు కావాలని నేను దరిద్రుడయ్యాను, నేను ధనవంతుడై ఏం చేయాలి, అసలు ఎలాంటి ధనం అది అని చెప్పి చూసినప్పుడు ఆ ధనము భూ సంబంధమైన ధనం కాదు. ఎలాంటి ధనమో చూసాము, సత్క్రియలు అనే ధనం. ఈ ధనం వల్ల ఏం లాభము? నిత్య జీవం, రాబో కాలానికి మంచి పునాది నిత్య జీవం కదా. ఆ నిత్య జీవం మనకు రావాలి అని, ఆ నిత్య జీవం రావాలంటే మనకు కావాల్సింది సత్క్రియలోనే ధనం. సత్క్రియలు అనేటటువంటి ధనం వల్ల మనం వేడికి చేరుకుంటాము, పరలోకం చేరుకుంటాము. పరలోకం చేరే ప్రతి ఒక్కడు ధనవంతుడేగా. అర్థమవుతుందా? నువ్వు పరలోకం చేరావంటే నువ్వు ధనవంతుడివే. మనం పరలోకం చేరాము అంటే సత్క్రియలు అనే ధనం లేనివాడు, సత్క్రియలు అనేటటువంటి ధనం కలిగిన ధనవంతుడు మాత్రమే పరలోకం చేరగలడు. పరలోకం చేరాడు అని అంటే ధనవంతుడే. పరలోకంలో యేసు ప్రభు ఉన్నాడు అంటే ధనవంతుడు కదా. పరలోకాన్ని వదిలిపెట్టి రావటం అంటే దరిద్రుడు అవటం కదా. పరలోకాన్ని వదిలిపెట్టి రావటం అంటే దరిద్రుడు అవటం కదా. ఇప్పుడు మరలా పరలోకం వెళ్ళాలంటే సంపాదించాలి అవన్నీ. పరలోకానికి వెళ్ళాల్సిన విధానంలో ఏ ధనం అయితే కావాలో ఆ ధనాన్ని యేసు ప్రభు సంపాదించాలి. అర్థమైందా? ఇది దాని అసలు మీనింగ్. ధనవంతుడైన యేసు ప్రభు మన నిమిత్తం దరిద్రుడు అవ్వటం అంటే పరలోకాన్ని వదిలి భూలోకానికి రావటం. పరలోకంలో ఉన్నాడు అనంటే పరలోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు ఎవరు? అదవుతుందా? పరలోకంలో ఉన్నంత మాత్రాన దేవుళ్ళు ఎవరు? ఇంకొక పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుడా, నరుడా, దేవదూత, ఎవరు అనే క్లారిటీ ఇవ్వాలి అనేటటువంటి యాంగిల్లో కూడా సహోదరుడు అందులో ఒక ప్రశ్న వేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు అయితే దేవుడన్నా అవ్వాలి, లేకపోతే నరుడన్నా అవ్వాలి, లేకపోతే దేవదూత అయినా అవ్వాలి. ఎవరైనా అని అన్నప్పుడు దీనికి సమాధానం చెప్పాలి అని అంటే మనకేం అర్థం కావాలి అని అంటే, మనుషులమైనటువంటి మనం శరీరాన్ని దాల్చుకున్నప్పుడు మనం శరీరంలోనికి రాక మునుపు ఇంతకు మనం ఉన్నామా లేమా అనేటటువంటి క్లారిటీ ఇక్కడ మనకు రావాలి. ఆ సహోదరుడు మనం దేవుని పిల్లలం కాదు, ఇది చాలా విడ్డూరం, మనం దేవుని పిల్లలమే కాదు అని అంటాడు. అంటే మనం దేవునిలో నుండి వచ్చిన వారం కాదు. కానీ మనం నమ్మేటటువంటి నమ్మకం లేదంటే బైబిల్ చెప్పినటువంటి సత్యం ప్రకారంగా ప్రతి మనిషి తండ్రి గర్భాలను దాటుకుంటూ వచ్చాడు. ఒకరి నుండే అందరూ స్ప్లిట్ అవ్వుకుంటూ వచ్చారు. కణ విభజన జరిగినట్టు ఆత్మ విభజన జరుగుకుంటూ వచ్చింది. ఒక చింతపిక్కలో కోటాను కోట్ల చింతపిక్కలు ఉన్నాయి అని చెప్పడం ఎంత సత్యమో ఇది అంతే. అది ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడం కోసం బైబిల్ చెప్పింది. నిన్నటి దినాన్ని నేను మాట్లాడాను కదా, అబ్రహాము గర్భంలో లేవి గారు ఉన్నారు అని అంటే ఏ విధంగా ఉన్నారు అనే విషయం మనకు అర్థం కావద్దు. అలా రివర్స్ వెళ్తే ప్రతి ఒక్కరు ఆదాముకు పిల్లలం, ఆదాముకు కుమారులు. మరి ఆదాము ఎవరి కుమారుడు అని అన్నప్పుడు బైబిల్ ఏం చెప్పింది? లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనంలో దేవుని కుమారుడు అంటే దేవుడు, నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు తనలో నుండి ఏదైనా తన బీజాన్ని ఏమైనా పెట్టాడా, లేకపోతే తయారు చేశాడా, ఏదైనా పెట్టాడా అని చెప్పి ఆలోచించినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడు. నేల మట్టితో నరుణ్ణి ఏం నిర్మించాడు? శరీరం నిర్మించాడు. ఈ బాడీ, ఈ శరీరం నిర్మించాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు చూడు, అంటే ముక్కు, వాని నాసికా రంధ్రములలో గుండా ఏం ఊదాడు అంటే జీవవాయువును ఏం చేశాడు? ఊదాడు. ఊదగా ఏం జరిగింది? నరుడు జీవాత్మ. అంటే ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు దేవునిలో నుండి వచ్చిందా రాలేదా జీవాత్మ? ఇక్కడ కొంతమంది అజ్ఞానంగా వాదించే వాదన ఏంటంటే,
జీవవాయువును ఊదాడు. ఊదిన తర్వాత లోపట ఆత్మ క్రియేట్ అయింది అని మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. జీవవాయువును ఊదగా ఏం జరిగిందని ఉంది చూడండి జాగ్రత్తగా. నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అంటే జీవింపజేయు ఆత్మ కదా. జీవింపజేయు ఆత్మ అంటే దేవుడు ఊదగా దేవునిలో నుండి వచ్చింది ఏంటిది? ఒట్టి ప్రాణమే వచ్చిందంటావా? అసలు ప్రాణం అంటే ఏంటి? రక్తం. అసలు దేవునికి రక్తం ఉందా? కదా. అంటే ఏమొచ్చింది దేవునిలో నుంచి అనే విషయం అర్థం కావద్దు, అవునా కదా. ఇప్పుడు ఈ లోకంలో మనం ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఇతను నా సొంత కుమారుడు అని ఎప్పుడు చెప్తాం? మీలో నుండి వస్తేనే, మీకు పుడితేనే, మీలో నుండి ఏమైనా పంచుకొని పుడితేనే. ఇప్పుడు తల్లి గర్భములో తల్లి రక్తాన్ని పంచుకొని పుట్టాడు కాబట్టి తల్లి అంటాడు. నాన్నలో నుండి ఏది రాలేదనుకో తండ్రి అని అనొచ్చా? అంటాడా? తండ్రిలో నుంచి ఏమీ రాకపోతే, తండ్రిలో నుంచి బీజం వచ్చింది, తండ్రిలో నుంచి ఆ బీజం వచ్చింది కనుకనే డిఎన్ఏ టెస్ట్ చేస్తే అతని డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. తండ్రి డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది అంటే తండ్రిలో నుంచి ఒక పదార్థమో లేకపోతే వచ్చింది. ఖచ్చితంగా తండ్రిలో నుండి ఒక భాగం వస్తేనే అప్పుడు ఈ వ్యక్తి ఆయనకు కుమారుడు అవుతాడు, ఇతను ఆయన్ని తండ్రి అని అనగలడు. ఇప్పుడు ఆదాము దేవునికి కుమారుడు అంటే దేవునిలో నుండి వచ్చిందేంది? శరీరాన్ని మట్టిలో నుంచి తీసి తయారు చేశాడు, దేవునిలో నుండి వచ్చిందేంది? ఆత్మ. అందుకోసమే ఆ నరుడు దేవుని కుమారుడు అని అన్నప్పుడు ఇప్పుడు ఆదాము మనిషే కదా, నరుడే కదా. ఇప్పుడు ఆదాము గారు మనిషి అంటే ఆ బొమ్మలోనికి ఆ ఆత్మను ప్రవేశపెట్టక మునుపు ఆ ఆత్మ ఎక్కడుంది? అప్పుడు ఆదాము ఎవరు? నరుడా? దేవుడా? దేవదూత? ఎవరు? మట్టి బొమ్మ. మనిషి కాదు. మనం మనుషులం అంటే దేహం కాదు, మనం లోపల ఆత్మ. మనం ఆ ఆత్మ దేవునిలో ఉన్నప్పుడు ఎవరు? అర్థమైందా? ఒక మనిషి దేవునిలో భాగంగా దేవునిలో మమేకమై ఉన్నప్పుడు ఏమవుతాడు? కన్ఫ్యూజన్ ఉందా? అప్పుడు మనకు ఉనికి అనేది లేదు. మనం సపరేట్ అయితేనే ఒక ఉనికి అనేది ఏర్పడుతుంది. ఆయనలోని ఒక ఆత్మను మట్టి దేహంలో ప్రవేశపెట్టినప్పుడు నరుడయ్యాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా బైబిల్లో ఉన్నటువంటి వచనాధారాలను బట్టి ఈరోజు జరిగిన చర్చలో నేను చాలా ఆధారాలు చూపించాను. ఇంతకుముందు కూడా 2-3 సబ్జెక్టులు మాట్లాడాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని కానీ మనల్ని కానీ పుట్టించింది దేవుడు. ఆయనకైనా మనకైనా మూలం ఒక్కడే, ఆయన తండ్రి. దాన్ని బట్టి యేసు ప్రభు మనకు ఏమంటాడు? సహోదరులు అని చూస్తాడు. దాంతోపాటు ఒక మంచి పాయింట్ చూపిస్తాను ఇప్పుడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 14 నుంచి చూడండి. 2వ అధ్యాయంలో 14 నుంచి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రక్త మాంసములలో పాలివాడాయను. రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన, బాగా వినండి మాట, ఆయన అంటే ఎవరైనా? యేసుక్రీస్తు తన సహోదరుల వంటి వాడు కావలసి వారే వా అనొచ్చు అనమాట. అంత గొప్ప మాట ఇది. ఏమైనా అర్థమవుతుందా? ఎలాంటి వాడు అయ్యాడట? ఎలాంటి వాడు అయ్యాడు? ఇంతకు ఎవరు తన సహోదరులు? మనమే. అంటే ఆయన పరలోకములో ఉన్నప్పుడు కూడా మనల్ని సహోదరుడు అని పిలుస్తున్నాడు చూడు. అది వండర్. అర్థమైందా? ఆయన పరలోకములో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నా సహోదరులే, నా సహోదరుల కోసం
నేను వెళ్ళి నా సహోదరుల వలె అంటే సహోదరుల వలె అంటే నా సహోదరులకు శరీరం ఉంది, నాకు శరీరం లేదు. వాళ్ళు నా సహోదరులే అయినప్పటికీ నేను నా సహోదరుల వంటి వాడిని కాను. అంటే నా సహోదరులకు శరీరం ఉంది, నాకు శరీరం లేదు. వాళ్లకు శరీరం ఉన్నా నాకు శరీరం లేకపోయినా వాళ్ళు నాకు సహోదరులే. అయితే నా సహోదరుల కోసం నేను నా సహోదరుల వంటి వాడుగా అవ్వాలి అంటే అర్థం ఏంటి? నా సహోదరుల వంటి రక్త మాంసాలు నేను అంటే పరలోకంలో కూడా భూలోకానికి రాకముందు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహోదరుడే అనే భావం అద్భుతంగా ఇక్కడ మీనింగ్ అర్థమవుతుంది. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. అంటే రక్త మాంసములు ధరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే దీన్ని బట్టి ఒరిజినల్గా ఆయన తన సహోదరుడు వంటి వాడు కాడు అనేగా, తన సహోదరుడు వంటి వాడు కాడు, కానీ తన సహోదరుడు వంటి వాడు కావాల్సి వచ్చింది. తన సహోదరుడు వంటి వాడు కాకపోయినా వీళ్ళందరూ సహోదరులే. అదే పైన చెప్పాడు 12వ వచనంలో 11వ వచనంలో, పరిశుద్ధ పరుచు వారికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒకటే మూలము, ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన. ఎందుకు అని అంటే నిన్ను పుట్టించిన వాడే నన్ను పుట్టించాడు, అందుకోసం యేసుప్రభువు అంటాడు నీ దేవుడే నా దేవుడు, నీ తండ్రే నా తండ్రి అని ఎందుకు అన్నాడు తెలుసా? ఇప్పుడు దేవుడు మనకు తండ్రి ఎందుకు? ఇదే హెబ్రీ పత్రికలో ఆత్మలకు తండ్రి అని అంటాడు 12వ అధ్యాయంలో 9వ వచనంలో, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులు ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా అన్నాడు. ఆత్మలకు తండ్రి ఎవరండి? దేవుడే కదా. ఇప్పుడు ఆత్మలకు తండ్రి ఎట్లయితాడు ఆయన? ఆత్మ తనలోనిది కాకపోతే, ఆత్మ తనలో నుండి రాకపోతే ఆత్మలకు ఆయన ఎట్లా తండ్రి అవుతాడు? దేహాన్ని నిర్మించాడు కాబట్టి దేహానికి దేవుడు తండ్రి కాడు. ఆత్మను కూడా నిర్మించాడు అనుకో, ఆత్మలకు తండ్రి కాడు దేవుడు. అవునా కదా? ఎంత అజ్ఞానంలో ఉన్నారు జనాలు. దేవుడు ఆత్మలకు తండ్రి అని అంటే అర్థం ఏంటి? ఆత్మ ఆయనలో నుండి వచ్చింది కాబట్టి ఆయన మనకు తండ్రి, లేకపోతే ఆయన మనకు తండ్రి కాదు. అవునా కదా? ఒకవేళ మన ఆత్మ ఆయనలో నుండి రాకపోతే ఆయన మనకు తండ్రి కాడు. ఆత్మ ఆయనలో నుండి వచ్చింది కాబట్టి ఆయన మనకు తండ్రి అన్నప్పుడు, నీకు తండ్రి అయిన వాడే నాకు తండ్రి అని యేసుప్రభువు అన్నారంటే అర్థం ఏంటి? నీ ఆత్మ ఎవరిలో నుంచి వచ్చిందో నా ఆత్మ ఆయనలో నుండే. ఇంతకంటే ఇంకేం కావాలి ప్రూఫ్? అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునిలో నుండి పుట్టినటువంటి దేవుని కుమారుడు అని చెప్పడానికి, దాంతోపాటు ఇక్కడ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చక్కగా చెప్తున్నాడు, నా సహోదరుల నిమిత్తము ఏం చేశాడు ఆయన? తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. అంటే తన సహోదరులు శరీరంతో ఉన్నారు, ఆయనకు శరీరం లేకుండా పరలోకంలో ఉన్నాడు. శరీరం లేకుండా పరలోకంలో ఎలా ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. అప్పుడు కూడా ఆ ఆత్మ దేవునిలో నుండి వచ్చింది కాబట్టి ఆయన దేవునికి కుమారుడు. ఇప్పుడు పరలోకంలో యేసుప్రభువు ఏమై ఉన్నాడు అని అంటే ఏమర్థం అవుతుంది మనకు? దేవుని కుమారుడు. దేవదూత కాదు. ఎందుకు దేవదూత కాదు అని అంటే, దేవుడు ఇదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పేటటువంటి మాట ఏంటంటే, నేను ఎప్పుడునూ ఎన్నడూను దేవదూతలను నా కుమారులు అని చెప్పలేదు అని అంటే, ఎందుకు? దేవదూతల ఆత్మను దేవుడు తయారు చేశాడు కాబట్టి. అర్థమవుతుందా? దేవదూతల్ని తయారు చేశాడు. దేవదూతలు అంటే ఆత్మలు. ఆ ఆత్మలను దేవుడు తయారు చేశాడు కాబట్టి దేవదూతలకు ఆ దేవుడు తండ్రి కాడు. ఎందుకు? దేవునిలో నుండి వచ్చిన ఆత్మలు కాదు, దేవుడు తయారు చేసిన ఆత్మలు కాబట్టి. అర్థమైందా? అందుకోసమే దేవుడు ఎక్కడా కూడా దేవదూతల్ని నా కుమారులు అని నేను అనలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. 5వ వచనం చూడండి, 1వ అధ్యాయం 5వ వచనం హెబ్రీ పత్రిక, ఏలైనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి నై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పినా అని చెప్పిన తర్వాత 14వ వచనంలో చూడండి, 14వ వచనంలో 13 నుంచి చూడండి. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పేనా అని క్వశ్చన్ చెప్పలేదు. 14 వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? సేవకులైన ఆత్మలు.
కానీ దేవుని కుమారులు ఎలాగైతే దేవుడు ఆత్మ దూతలను దూతల యొక్క ఆత్మలు, దూతలంటేనే ఆత్మలు, వాటిని నిర్మించినట్టు మనల్ని కూడా నిర్మిస్తే దేవుడు మనకు తండ్రి కాడు, యజమానుడు మాత్రమే. దేవుడు మనకు తండ్రి కాడు, యజమానుడు మాత్రమే. కానీ దేవుడు మనల్ని ఏమంటున్నాడు? కుమారులు. మనం ఆయన సంతానము, మనం ఆయన పిల్లలము. అదే యాంగిల్లో యేసుప్రభు అంటున్నాడు, మీ దేవుడే నా దేవుడు, మీ తండ్రే నా తండ్రి అన్నాడు అని అంటే కదా. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకంలో దేవుని కుమారుడుగానే ఉన్నాడు, దేవుడుగానే ఉన్నాడు. భూలోకంలో మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరి ముందు ఉన్న సవాళ్ళు ఏంటి అని అంటే పరలోకం చేరాలి ప్రతి ఒక్కరు. కానీ యేసుప్రభు ఆల్రెడీ పరలోకంలోనే ఉన్నాడు దేవుని కుమారుడుగా. అయితే పరలోకంలో ఉన్నటువంటి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి రావటమే ఆయన దరిద్రుడవటం. తాను ఆల్రెడీ దేవునిలో నుండి వచ్చినటువంటి వాడు, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, దేవుని గుణలక్షణాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ స్థానాన్ని వాటన్నింటిని వదిలి భూలోకానికి రావటం, వచ్చి మరలా వాటిని సంపాదించి విధేయతను నేర్చుకొని భక్తిని కనబరిచి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడు. అంటే ఎందుకయ్యా అంటే మనము కూడా పరలోకం వెళ్ళాలి అని ఆయన పరలోకం వదిలి రావాల్సి వచ్చింది. మనము కూడా పరలోకం వెళ్ళాలని ఆయన పరలోకం వదిలి భూలోకానికి రావాల్సి వచ్చింది అనే విషయాన్ని చెప్పటానికే ఎలా మాట్లాడాడు అని అంటే, ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము మనము తన దారిద్ర్యము వలన ధనవంతులు అవటం కోసం తాను దరిద్రుడు అయ్యాడు అనేటటువంటి మాట రాయబడి ఉంది తప్ప అక్కడ ఆయన దేవుడై ఉండి నరుడయ్యాడు అనేది కాదు. ఎంత అద్భుతమైనటువంటి క్లారిటీ బైబిల్ మనకిస్తుంది. అంటాడు ఆయన దేవునిలో నుండి పుట్టాడు అనటానికి ఏ ఆధారాలు ఇవ్వట బైబిల్లో. అసలు చెమటలు పట్టే ఆధారం ఎవడు కాదనలేని ఆధారం ఏంటి అంటే అదే, నీ దేవుడే నా దేవుడు, నీ తండ్రి నా తండ్రి అనటం. ఏ వ్యత్యాసం చూపించకుండా డైరెక్ట్గా, అంటే ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు అబద్ధం చెప్పినట్ట ఏంటి? ఏం దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు మన తండ్రి అంటే అర్థం ఏంటి? దేవుడు మన తండ్రి అంటే అర్థం ఏంటి? అసలు ఆత్మలకు తండ్రి, ఆత్మలకు తండ్రి అంటే అర్థం ఏంటి? ఆత్మ ఆయనలో నుండి రాకపోతే తండ్రి ఎట్లయితాడు? సేమ్ టు సేమ్ ఆయన నాకు కూడా తండ్రి అని యేసు ప్రభు మాట్లాడుతుంటే, నా ఆత్మ కూడా దేవునిలో నుండి వచ్చిందనే కదా, దాన్నే కదా పుట్టుక అనేది, దాన్నే కదా ఆయనలో నుంచి రావటం, అదే పుట్టుక కదా, అది మొదటి పుట్టుక. అలా పుట్టిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకంలో ఉండి కాలం పరిపూర్ణమైనప్పుడు భూలోకానికి రావాల్సి వచ్చింది. కాలం పరిపూర్ణమైనప్పుడు తనలో నుండి నిర్మించుకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన్ని నియమించుకున్నాడు, పుట్టించుకుని ఆయన ద్వారా ప్రపంచములను సృష్టిని చేసి, ఆయన ద్వారా ఆయనను బట్టి ప్రపంచాలని కలిగించి, ఈ ప్రపంచాన్ని ఆయన ద్వారా మరలా ఏకం చేయటానికి, ఆయన ద్వారా కలిగించిన ఈ సృష్టిని ఆయన ద్వారానే మళ్ళా కొలాప్స్ చేసి ఈ లోకంలో ఉన్న మనుషులను ఆయన ద్వారా మరలా రక్షించాలి అనేటటువంటిది దేవుని అనాది కాలపు అద్భుతమైన సంకల్పం. తనలో తాను ఒక్కడే నిర్ణయించుకున్న నిర్ణయం, ఇది దేవుని సంకల్పం. ఇది బైబిల్ ఇచ్చేటటువంటి వివరణ. కాబట్టి ఈ విధానంలో మనకు బైబిల్ అర్థమైతే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకొక దేవుడు అనే యాంగిల్ ఎక్కడైనా ఉందా? పరలోకంలో ఉన్నప్పుడు దైవత్వం కలిగి ఉన్నాడు, అది విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు, దైవత్వాన్ని సంపాదించుకొని పరలోకం వెళ్ళాడు. ఇది మనకు మాదిరి. ఆయన పరలోకంలో కూడా దేవుని కుమారుడే, మనకు సహోదరుడే అని బైబిల్ సెలవిస్తుంది. తన సహోదరుడు వంటి వాడు కావాల్సి వచ్చాను అంటే, కాకముందు కూడా తన సహోదరుడే అని మాట్లాడుతున్నాడు. నా సహోదరుల వల్లే నేను మారాలి అని అంటున్నాడు అని అంటే వాళ్ళు నీ సహోదరులేనా అంటే అవును, నా సహోదరుల వంటి వాడుగా నేను కావాలి అని అంటున్నాడు అంటే, కాకముందే కావాలి అని మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? మనం అందరము ఆయన పరలోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుని కుమారుడు మనకు సహోదరుడుగానే. ఎంత అద్భుతంగా అర్థమవుతుంది ఇదనమాట. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, యేసు దేవుని కుమారుడు అని నమ్మండి అని చెప్పాడు. అది శాశ్వతం. విచిత్రం ఏంటి అంటే ఇక్కడ కేవలం భూలోకంలోకి వచ్చి ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో, రాజయ్యాడో, దేవుని సింహాసనం కూర్చున్నాడో, అప్పుడు మాత్రమే భూలోకానికి వచ్చి పునరుద్ధానుడైన తర్వాత మాత్రమే కుమారుడు, అంతకుముందు కాదు. అంటే కుమారుడు అనేది శాశ్వతమైనటువంటి ఉనికి ఆయనది, కుమారుడు అనేది కాదు. అంటే శాశ్వతమైనది కాని దాన్ని నమ్మితే శాశ్వతమైన జీవం వస్తుంది అనటం ఎంత విడ్డూరం ఇది. కాబట్టి ఇప్పుడు వచ్చిందా యేసుక్రీస్తు ప్రభువు వారు యుగ యుగాలు
నిన్న నేడు రేపు యుగ యుగాలు ఏకరీతిగా ఉన్నాడు అని అంటే ఇప్పుడు అర్థమైంది కదా. భూమి మీద ఉన్న దేవుని కుమారుడే, పరలోకంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడే, మరలా పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అన్ని కాలాలలో ఏకరీతిగా ఉండటం అంటే ఇది. త్రిత్వవాదులు ఏం చెప్తున్నారంటే పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు, భూలోకంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడు, మరలా పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు. ఇప్పుడు ఈ సహోదరుడు ఏమంటున్నాడంటే ఈ రోజు మాట్లాడినటువంటి సహోదరుడు, సృష్టి పుట్టక ముందు యేసు దేవునితో సమానుడు, దేవుడు సంకల్పించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువువారు దేవునితో సమానుడు కాడు, ఇంకెప్పటికీ సమానుడు అవ్వలేడు అంటున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నావు అని అంటే కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రాజ్యమును అప్పగించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువువారు తనకు తానే దేవునికి లోబడిపోతాడు అని చెప్పేసి ఉంటుంది. ఫైనల్గా లోకమంతం అయిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువువారు దేవునికి లోబడిపోతాడు ఫైనల్గా అని చెప్పేసి రాయబడింది. కాబట్టి ఇంకా మళ్ళా ఎప్పటికీ ఇక లోబడే ఉంటాడు, ఇంకా తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు అని చెప్పేసి. కాబట్టి విశ్లేషణ జ్ఞానం అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు ఒక మాట ఉంటుంది, విశ్లేషణ జ్ఞానం అంటే ఒక మాట చెప్పి నేను పాఠం ప్రార్థన చేసేస్తాను. జనరల్గా ఎవరికైనా కామన్గా వచ్చే డౌట్, ఇది పరిపూర్ణమైనటువంటి గ్రంథం, దీంతో పాటు మనకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు కదా. లెక్కలు చేస్తుంటారు కదా, ఒక సూత్రం ఇస్తారు, ఒక ఈక్వేషన్ ఇచ్చి x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 20, z ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు. సూత్రం పెడితే ఈక్వేషన్ ప్రకారంగా మనం డిరైవ్ చేస్తే మనకు ఆన్సర్ రాదా కదా. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్తా నేను, y ఈజ్ ఈక్వల్ టు 20 అని చెప్తా నేను, z ఈజ్ ఈక్వల్ టు ఎంతో నాకు తెలియదు. అంతే బా, ఉన్నది చెప్తా. వేర్ బైబిల్ స్పీక్స్ దేర్ ఐఎమ్ ఆల్సో స్పీక్స్ అనొచ్చా? బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో నేను ఎక్కడ మాట్లాడతాను, బైబిల్ ఎక్కడ సైలెంట్ అయితే నేను సైలెంట్ అయ్యాను అంటే ఆ మాత్రం విశ్లేషించుకోలేవా? ఇప్పుడు కయ్యనుకు భార్య ఎక్కడో వచ్చేసింది, నేనేం చెప్తాను, బైబిల్ రాయబుల్ లేదంటే విశ్లేషిస్తే నీకు ఆన్సర్ దొరుకుతుంది కదా. వేరే సృష్టి లేదు, వేరే ఆధారం లేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరిలో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది అనేటటువంటి వివరణ నువ్వు ఇవ్వలేవా? ఇస్తే అటెట్ ఇస్తావు. కాబట్టి దేవుడు బైబిల్ మనకిచ్చాడు, విశ్లేషణ జ్ఞానం కూడా మనకిచ్చాడు కదా. దాన్ని బట్టి మనం సింపుల్, ఇప్పుడు కొన్ని విషయాలు బైబిల్ చెప్పలేదు కానీ నేను చెప్పలేను అంటే ఆ విధంగా నీకు అర్థం కాలే, ఉంది మ్యాటర్ అందులో ఉంది, నీకు అర్థం కాలే అంతే. బైబిల్ చెప్పలేదని అంటే ఎందుకు చెప్పలేదు? చాలా మంది అంటుంటారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడి కుమారుడేమా, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఇంకొక దేవుడు కాదు, దేవుడు ఒక్కడే తండ్రి అని చెప్పి చెప్తాం మనం కదా. ఇప్పుడు అంటాడు యేసుక్రీస్తు దేవుడు కాదని బైబిల్ ఎక్కడుందో చెప్పేటాడు, లేదు బైబిల్ ఎక్కడ లేదంటాడు. ఇప్పుడు నేను అంటాను తండ్రి ఒక్కడే దేవుడు అని బైబిల్ చెప్పింది అని అంటే యేసు ప్రభు దేవుడు కాదనేగా, అది కూడా విశ్లేషణ చేసుకోలేవా? అవునా కదా. సింపుల్గా ఒక మంచి మాట చెప్తాను. మీ పేరేం పేరమ్మా? ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం కదా, మన అందరిలో సరస్వతి అమ్మగారు మాత్రమే ఆవిడొక్కరే మంచోరు అని చెప్పాను అనుకో నేను. ఇక నెక్స్ట్ ఏంటి? ఆ స్టేట్మెంట్ నేను చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్పకపోయినా అర్థమయ్యే విషయమే కదా. అది కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంకేం చెప్పేది? నేను కూడా మంచోడే, నువ్వు మంచోడని చెప్పలేదు కదా అక్కడ అంటే చెడ్డోడని చెప్పాడా? ఆ చెడ్డోడని చెప్పాడా? చెప్పలేదుగా. నేను మంచోడే అంటే అరే ఇంతమంది మనం అక్కడ ఉన్నప్పుడు అంతమందిలో ఆవిడొక్కడే మంచి ఆవిడ అని చెప్పాడు అని అంటే మనం మంచోళ్ళం కాదనే గారా, మళ్ళీ ఆయన సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా అనేటటువంటి విషయం కూడా తెలియకపోతే ఇంకేమంటావు ఆయన చెప్పు. ఆ మాత్రం విశ్లేషణ జ్ఞానం కూడా లేకపోతే ఇంకేం అర్థం అయితే చెప్పు. ఆ విధంగా ఈ విధానంలో యేసుక్రీస్తు ప్రభువు ఎన్నోసార్లు చెప్పాడు నేను దేవుని కాదని. యేసుక్రీస్తు ప్రభువారే, యేసు ప్రభు ద్వారా మనం పరలోకం వెళ్ళాలి అని నిర్ణయించింది దేవుడు. యేసు ప్రభుని మన కోసం భూలోకానికి పంపించింది దేవుడు. ఆయన అసలు మన కోసం ఆయన దేవుడు పంపించకపోతే యేసు ప్రభు రాడు. దేవుడు పంపించాడు కాబట్టి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మనం తండ్రి యొద్దకు అంటే దేవుని యొద్దకు చేరుకోగలం. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తప్ప మనం దేవుని దగ్గరికి చేరుకోలేము. అది
ఆ దేవుడైన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా యేసుప్రభు ద్వారానే వెళ్ళాలి. యేసుప్రభుని పక్కన పెట్టితే ఎవడు కూడా పరలోకం. మనం దేవుని దగ్గరికి చేరాలనే తపన పడింది యేసుప్రభు. మనకు దేవుని గురించి పరిచయం చేసింది యేసుప్రభు. కాబట్టి ఈరోజు భూలోకంలో ప్రతి మనిషికి దిక్కు ఎవరయ్యా అంటే యేసుప్రభు. యేసుప్రభు లేకుండా ఏ మనిషి చేరలేడు పరలోకం. అదే కదా మనం చెప్పేది. నేను చెప్పేది అది. యేసు ప్రభు లేకుండా ఎవ్వడు దేవుని దగ్గరికి వెళ్ళలేడు. నీటి నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి ఎదుకు వెళ్ళలేడు. అది లెక్క. కాబట్టి యేసుప్రభు చెప్పాడు దేవుడు ఒక్కడే అని. ఆ దేవుడే నీకు దేవుడు, నాకు కూడా దేవుడు అని చెప్పాడు. బైబిల్ పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా చెప్పినటువంటి మాట ఏంటంటే తండ్రి ఒక్కడే దేవుడు, ఆకాశమందు కానీ భూమి మీద కానీ. సేమ్ ఇదే ఇలాగే. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, అంతమందిని పోల్చి ఇందులో మీరొక్కరే మంచోరు అని అన్నట్టుగా బైబిల్లో ఆకాశమందు కానీ భూమి మీద కానీ దేవతలు అనబడినటువంటి వారు చాలా మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి అన్నాడు. అంటే ఇక ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలోనే ఉన్నాడు కదా. ఆకాశమందు అంటే పరలోకంలో కానీ భూలోకంలో కానీ ఎక్కడ చూసినా దేవుడు ఒకడే. ఆయన ఎవరు? తండ్రి. చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అయితే అబద్ధం ఆడలేదా? అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట పరిశుద్ధాత్ముడు అయితే చెప్పడుగా. అదనమాట. కాబట్టి మనకు ఈ విషయం అర్థమైతేనే మనకు నిత్య జీవం. అందుకోసం యేసుప్రభు ప్రార్థన కూడా చేసేటప్పుడు ఏం చెప్తాడు తెలుసా? ఆ ద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తును తెలుసుకుంటేనే నిత్య జీవం అంటాడు. అంటే ఎవరెవరిని తెలుసుకోవాలి? సత్యదేవుడు ఒక్కడే. అద్వితీయ సత్యదేవుడు అంటే రెండుగా మూడుగా లేనటువంటి ఏకైక దేవా నిన్ను తెలుసుకోవాలి, నీవు పంపించిన నన్ను తెలుసుకోవాలి. ఇద్దరి గురించి తెలుసుకుంటేనే నిత్య జీవం అనేది సాధ్యపడుతుంది అని యేసుప్రభువే స్వయంగా ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో. చనిపోయే ముందు, శిలువకి ఎక్కబోయే ముందు రాత్రంతా చేసిన ప్రార్థనలో ఆయన పలికిన మాట. నేను దానికి చెప్పాను ఇంతకుముందు, ఒక పాఠం చెప్పాను. ఇప్పుడు దాని మీనింగ్ చదివించి చెప్తాను చూడు. ఆల్రెడీ ఒక పాఠం కూడా చెప్పాను, అది యూట్యూబ్లో ఉంది. సందర్భాన్ని బట్టి మీరు అడిగారు కాబట్టి ఆ మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. అవును, 10వ అధ్యాయంలో 5వ వచనం ప్రార్థన. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము అని అన్నాడు. ఇప్పుడు ఒకవేళ తండ్రి యొద్ద యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన దేవుడుగా ఉన్నాడు అనుకుందాం. చనిపోయి తిరిగి దేవుని చేత లేపబడి వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవుడు అవ్వాలిగా, దేవునితో సమానుడు అవ్వాలిగా. కానీ సమానుడు కాలేదు. అక్కడ విజ్ఞాపనములు చేస్తూ యాజకత్వం చేస్తున్నాడు అని చెప్పాడు. ఎప్పటికీ సమానుడు కూడా కాలేడు అని చెప్పాడు ఈరోజు మాట్లాడినటువంటి సహోదరుడు. ఎప్పటికీ సమానుడు కాలేడు అని చెప్పాడు. అవ్వాలి కదా ఈ లెక్కల ప్రకారంగా అయితే. మరి దీని ఒరిజినల్ మీనింగ్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకంలో ఉన్నాడు. ఏమై ఉన్నాడు పాత నిబంధన కాలంలో అని అంటే, పరలోకంలో తనకంటూ ఒక మహిమ ఉంది. దేవునితో సమానుడుగా లేడు కానీ తనకంటూ ఒక మహిమ ఉంది. ఉన్నాడంటేనే మహిమ ఉన్నట్టే. అక్కడ ఆ విధంగా ఆయన ఉండి ఆ స్థానాన్ని వదిలేసి భూలోకానికి వచ్చాడు అని ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. మరలా నాకు ఆ స్థానం ఇస్తే చాలయ్యా అని అడుగుతున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? మరలా అదే స్థానం ఇవ్వలే, అంతకు మించి ఇచ్చాడు, హెచ్చించాడు అనే మాట మనకి ఎక్కడ చూడొచ్చు అని అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20-21. ఆయన అంటే ఎవరు? దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమునకు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అంటే చాలా పెద్ద స్థానం ఇచ్చాడు ఇంతకు ముందున్న స్థానం కంటే. ఇంకొక మాట ఫిలిప్పీ పత్రిక 9-10-11 వచనాలు. 2వ అధ్యాయం 9-10-11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, అంటే యేసు నామమున ప్రార్థన చేస్తాం కదా మనం, మోకాలుని అది చెప్తున్నాడు, వంగునట్లును ప్రతి వాని నాలుకయు
తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్నాడు చూడు, అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును. అంటే దేవుడు ఇంతకు పాత కాలంలో అంటే క్రీస్తుకు పూర్వము ఏ మహిమ ఉండనో అదే ఇవ్వలేదు, అంతకు మించి హెచ్చించాడు అనే విషయం మనకు చెప్పబడుతుంది. మరి ఎందుకు యేసు ప్రభు ఆ మహిమ ఇవ్వు చాలు అని ఎందుకు అన్నాడు అని అంటే, జనరల్గా ఎవరైనా మనకు పని అప్పగించారనుకో, ఒక మీరు టైల్స్ వేస్తుంటారు కదా, ఇల్లు ఒప్పుకొని టైల్స్ వేశారు. వేసినప్పుడు మీరేమని అడుగుతారు? వేసిన తర్వాత నా కూలి నాకు ఇవ్వండి, ఒప్పుకున్నది ఇవ్వండి అని అడుగుతారు. అది ధర్మం, ఏదైతే ఒప్పుకున్నారో ఇవ్వండి అని అడుగుతారు మీరు. కానీ మీరు చేసిన పనికి అది చూసిన ఓనర్ ముగ్ధుడయ్యాడు, మైమరిచిపోయాడు, ఏమన్నా చేశారా మీరు అని మైమరిచిపోయి ఏం చేశాడంటే అడిగిన దానికి డబల్ ఇచ్చాడు అనుకో, దాన్నే హెచ్చించటం, అధికంగా ఇవ్వటం. అదే చేశాడు దేవుడు యేసుప్రభు విషయం. యేసుప్రభు చేసిన కార్యాన్ని దేవుడు చూసి మెచ్చి అద్భుతంగా ఇచ్చాడు. మంచిగా చేశాను కాబట్టి నాకు డబుల్ ఇవ్వు, త్రిబుల్ ఇవ్వు అని అడగటం కరెక్ట్ కాదు కదా. చేయాల్సింది చేశాడు, పర్ఫెక్ట్గా చేసి ముగించాడు. వా ఏమన్నా చేసినావు నువ్వు అని చెప్పేసి దేవుడు ఆనందంతో హెచ్చించాడు. కానీ యేసుప్రభు మాత్రం న్యాయంగా ఏం చేశాడు? ఆ మునుపు అక్కడున్నాను, అక్కడ ఉన్నప్పుడు ఏ మహిమ ఉండినా ఆ మహిమ ఇవ్వు చాలు ప్రభు అని చెప్పేసి అడుగుతున్నాడు. అలా అడగటమే కరెక్ట్, అలా అడగటం న్యాయం. అంతకు మించి దేవుడు ఆయన్ని హెచ్చించటం అది దేవుని చిత్తం, దేవుని ఇష్టం, అది ఆయనకి న్యాయం. అది అనే కదా. మనం కూడా మానవులం, దేవుని సంతోషపరిస్తే, యేసుప్రభు జయించినట్టు మనము జయిస్తే మనల్ని కూడా ఎక్కడ కూర్చోబెడతానన్నాడు? తన కుడి పార్శాన. యేసుప్రభు ఎక్కడైతే కూర్చున్నాడో మనల్ని కూడా అక్కడే. అది దేవుని గొప్పతనం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. కాబట్టి ఆయన మునుపున్నటువంటి మహిమ మాత్రమే కాదు, అంతకు మించి పొందుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. లేదు, కాదు, కూడదు అని అనుకుంటే హెచ్చించాడనే మాటలన్నీ తప్పైతాయి. అధికముగా హెచ్చించాడనే మాటలన్నీ అబద్ధాలైతాయి. కేవలం ముందుదే ఇచ్చాడు అనుకుంటే. అంటే ఇంతకు ముందు ఉన్న స్థానము ఈ రేంజ్లో లేదు. ఈ విషయం అయితే ఈరోజు సహోదరుడు అయితే ఒప్పుకున్నాడు ఈరోజు. ఎందుకంటే ఆయన ఎప్పుడు రాజు అయ్యాడు అని అంటే, ఇంతకు ముందు రాజు కాదు, ఇంతకు ముందు దేవుని కుడిపాశాన ఉన్నవాడు కాదు, ఇప్పుడు దేవుని కుడిపాశాన కూర్చున్నాడు. ఇంతకుముందు ఎలా ఉన్నాడు అని అన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందనంటే, దేవుడు ఆయన్ని దాచిపెట్టి ఉంచాడు, మర్మముగా ఉంచాడు. దానికి ఒక వచనం చూపించుకొని ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25-26. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటే యుగాలలోను తరాలలోను మరుగుగా మర్మముగా ఉన్నది ఏంటంట? మరుగు చేయబడిన మర్మం ఏంటంట? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే ఎవరికి పేరు పెట్టబడింది? దేవుని వాక్యం ఎవరు? యేసు ప్రభు గురించే కదా. అదే మాట 2వ అధ్యాయం 2వ వచనంలో మనకు నీట్గా ఇంకా డైరెక్ట్ గానే ఉంది చూడు. అక్కడ నేను ఎంతగా పోరాడుతున్నాను, 2:2 నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును. ఎవరి మర్మము? దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే ఎలా ఉన్నాడంట? దేవుడు యేసుప్రభుని ఎలా ఉంచాడు? మర్మముగా ఉంచాడు. అంటే అర్థం ఏంటి? దాచిపెట్టి ఉంచాడు. తనకంటూ ఒక మహిమ ఉంది, ఆ మహిమ ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా దేవుడు ఏం చేశాడు? దాచిపెట్టి ఉంచాడు. అలా దేవుడు దాచిపెట్టి ఉంచినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు కాలం పరిపూర్ణమైనప్పుడు బహిర్గతమయ్యాడు. దేవుడు బయలుపరిచాడు, సంపూర్ణంగా ఆయన గురించి బయలుపరిచాడు. కాబట్టి మనం స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల గురించి తెలుసుకోవాలి. చాలా మంది త్రిత్వవాదులు మనకు అర్థం కాడు, బతుకుండగా మనకు అర్థం కాడు అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడి నరకానికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసుకుంటేనే నిత్య జీవం అని యేసుప్రభు అన్నాడు. తండ్రి గురించి తెలుసుకోవాలి, కుమారుడు గురించి స్పష్టంగా తెలుసుకుంటేనే మీకు నిత్య జీవం అని యేసుప్రభు చెప్పాడు. ఈరోజు త్రిత్వవాదులైనటువంటి బోధకులు ఏం మాట్లాడుతున్నారు? ఇది బతుకుండగా మనకు అర్థం కాదు అని చెప్పేసి, చచ్చిపోయిన తర్వాత అర్థమవుతుందో కాదో కూడా తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది తర్వాత మాట్లాడుకుందాం. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మధుర మాట్లాడినటువంటి మాటలను బట్టి స్తోత్రములు తండ్రి. ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పించారు. మీ ఆత్మ సహాయంతో మాతో మధుర మాట్లాడినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ, విన్నటువంటి మీ పిల్లలు
ఆలోచించి అర్థం చేసుకొని సర్వసత్యాన్ని గ్రహించే భాగ్యం వారికి అనుగ్రహించమని కోరుచు బ్రతిమాలు కొంచెం మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు ఇలా ఒక రక్షకుడు మనుషులందరికీ ప్రభువుగా క్రీస్తుగా మీరు ఏర్పాటు చేసిన మీరు నియమించిన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ పవిత్ర నామం ద్వారా ప్రార్థన అడుగుతాం తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.